హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈరోజైతే బిగ్ బాస్ నుంచి అక్కినేని నాగార్జున గారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనేసి ఈరోజైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అయితే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి పెట్టుకోండి. అయితే బుల్లి తెర పైన ఎంతోమంది ఫ్యాన్స్కు ఆదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే రియాలిటీ షో అది బిగ్ బాసే. బిగ్ బాస్ అనేది మన రియాలిటీ షో, ఎంతోమంది ఆదరణ పొందిన షో. అది చాలామంది ఫ్యాన్స్ను హక్కున చేసుకున్నది బిగ్ బాస్ షో అనేది. ఆ బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 8 సీజన్లు కంప్లీట్ చేసుకొని 9వ సీజన్కు అడుగు పెట్టబోతున్నది. అయితే ఇప్పటి వరకు 8 షోలు కంప్లీట్ చేసుకుంది. 9వ షో కూడా ఇప్పుడు కొద్ది రోజులనే స్టార్ట్ కాబోతున్నది. అయితే ఈ 9 సీజన్లలో 6 సీజన్లు హోస్ట్గా చేసిన మన తెలుగు బిగ్ హీరో అక్కినేని నాగార్జున గారే. అయితే ఈ 6 సీజన్లు ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాడు కదా. అతను బిగ్ బాస్ టీం నుంచి అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ అక్కినేని నాగార్జున గారికి ఇస్తున్నారు అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు అని మీరు కూడా చూస్తున్నారు కదా. కంటిన్యూగా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎంత డబ్బులు తీసుకుంటానంటే మీరు చూస్తే షాక్ అయిపోతారు. అయితే అసలు బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే బిగ్ బాస్ అనే షో 2017 నుంచి స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా విజయవంతంగా రన్ అవుతుంది. అసలు అయితే 2017లో స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ సీజన్ హోస్ట్గా చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. తర్వాత సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని హీరో గారు చేశారు. అయితే సీజన్ 3 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అక్కినేని నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. అయితే నాగార్జున గారి హోస్టింగు అక్కడున్న బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తోని ఆడిపించే ఆటలు, కోపంలో అగ్రెసివ్ అవడు, ఇదంతా బిగ్ బాస్ ఫ్యాన్స్కు చాలా మంచిగా నచ్చింది. అందుకు బిగ్ బాస్ 9లో కూడా నాగార్జున గారే హోస్ట్గా కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు కూడా బిగ్ బాస్ సీజన్ అనేది విజయవంతంగా రన్ అవుతున్నది. ఈ బిగ్ బాస్ షో ద్వారా యంగ్ టాలెంట్లను, సోషల్ మీడియా స్టార్లను వీళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్కు వచ్చి గేమ్ ఆడే అవకాశం ప్రోత్సహిస్తున్నారు ఈ బిగ్ బాస్ టీం అనేది. అయితే ఇప్పటికి కూడా కొద్ది రోజులలో బిగ్ బాస్ 9 కూడా స్టార్ట్ కాబోతున్నది. అయితే ఇదంతా ఒక సైడ్ అయితే బిగ్ బాస్ 9 హోస్ట్ నాగార్జున గారి అసలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు, అసలు బిగ్ బాస్ వాళ్ళు ఎంత అతనికి ఇస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత 6 సీజన్లు కంటిన్యూగా ఇతనే హోస్ట్గా చేస్తున్నాడు. నాగార్జున గారు హౌస్ను నడిపించే తీరును ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే బిగ్ బాస్ అనేది కొన్ని కోట్లు పెట్టి ఏర్పాటు చేసేది. కంటెస్టెంట్ల సెలక్షన్లల్లో వాళ్ళకు అమౌంట్ ఇచ్చుకుంటా, వాళ్ళకు గిఫ్ట్ ప్రైజులు ఇచ్చుకుంటా, ప్రైజ్ మనీ ఇచ్చుకుంటా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మెయింటైన్ చేసేది బిగ్ బాస్ టీం వాళ్ళు. అయితే వీళ్ళ కంటెస్టెంట్లకే ఇన్ని లక్షలల్లో అమౌంట్ ఇస్తున్నారు, గిఫ్ట్ మనీ ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, జ్యువెలరీ ఇస్తున్నారు. అయితే దీన్ని హోస్ట్గా చేసే నాగార్జున గారికి అసలు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, అసలు ఎంత అమౌంట్ బిగ్ బాస్ వాళ్ళు అక్కినేని నాగార్జున గారికి ఇస్తున్నారు అంటే కొంతమంది సినీ ప్రముఖుల ద్వారా బిగ్ బాస్ వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే ఒక ఎపిసోడ్కు అంటే బిగ్ బాస్ 9 ప్రజెంట్ బిగ్ బాస్ 9 అనే ఒక ఎపిసోడ్కు అక్షరాల 30 కోట్ల రెమ్యూనరేషన్ నాగార్జున గారు తీసుకుంటున్నారు. 30 కోట్ల పారితోషికం ఓన్లీ ఒక బిగ్ బాస్ 9 హోస్ట్గా వ్యవహరించినందుకు. ఓకే ఫ్రెండ్స్, అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వీక్లీ వాళ్ళకు పేమెంట్ ఉంటుంది. అంటే ఎన్ని వారాలు ఉంటారు, ఆ వారానికి ఇంత అని ఉంటుంది. కానీ బిగ్ బాస్ 9 హోస్ట్ నాగార్జున గారికి మాత్రం ఓవరాల్గా ఒక సీజన్ మొత్తము 30 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆసక్తికరంగా తెలుసుకోవాలనుకున్న విషయం మీకు అందిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోదు. స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.